అందరికీ రామ్ రామ్. వెల్కమ్ టు సంగీ వైబ్స్. దిస్ ఈజ్ సంగీత ధరావత్. ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది స్ట్రీట్ షాపింగ్ వీడియో అనమాట. ఖమ్మం రైల్వే స్టేషన్ దగ్గర రంజాన్ స్పెషల్గా ఈద్కి ఒక 1 వీక్ ముందు అన్ని స్టాల్స్ లాగా పెడతారు, స్ట్రీట్ షాపింగ్ లాగా. అందుకోసమని మేము హాస్టల్ బెటాలియన్తో అందరం కలిసి వెళ్ళాము. అసలు లైటింగ్ మాత్రం మామూలుగా లేదు, స్టార్స్ అన్ని కిందనే ఎలాడుతున్నట్టున్నాయి, చాలా బాగుంది. అసలు మేము ఒక 20 మెంబర్స్ వరకు వెళ్ళాము, కానీ అందరు డిస్పర్స్ అయిపోయారు షాపింగ్లో పడి. అసలు ఈ అమ్మాయిని ఆపగలుగుతామా షాపింగ్ అంటే? ఆ రోజు జనాలు కూడా చాలా మంది ఉన్నారు. అసలు అక్కడ ఏమేమి ఉన్నాయో ఒక లుక్ వేసుకుందామా? మేము వెళ్ళింది రంజాన్ టైంలో కాబట్టి ముస్లింకి సంబంధించిన వస్తువులే ఎక్కువ ఉన్నాయి. ఇంకా ముస్లిమ్స్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి? బిర్యానీ అండ్ అత్తర్ చిన్న చిన్న బాటిల్స్లో అమ్ముతున్నారు. 50-60 రూపీస్ అంటున్నారు అంతే. అండ్ ఇక్కడ ఫుట్వేర్ కలెక్షన్ అయితే సూపర్గా ఉంది. కాస్ట్ బాగానే చెప్తున్నారు. బార్గెనింగ్ కెపాసిటీ ఉంటే మాత్రం మంచిగా తీసుకోవచ్చు. నేను పట్టుకున్న చెప్పులు అయితే 250 అన్నారు, మహా అయితే 200కి ఇస్తాం అని చెప్పారనమాట. కాకపోతే ఇలాంటి స్ట్రీట్ షాపింగ్ టైంలో మనకు ఒక బార్గెయిన్ చేసే ఫ్రెండ్ ఒకరు ఉంటే మాత్రం సూపర్గా తీసుకోవచ్చు. డబ్బులు మాత్రం చాలా సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఫుట్వేర్లో అయితే చాలా కలెక్షనే ఉంది. ఒక్కొక్కటి తీసుకుంటామంటే కొంచెమే తగ్గిస్తున్నారు, అంటే ఒక 20-30 రూపీస్ తగ్గించి ఇస్తున్నారులే. కానీ బల్క్గా తీసుకుంటే, ఇప్పుడు మేము ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాం కాబట్టి 3-4 ఒకేసారి తీసుకుంటామా అంటే మాత్రం బాగానే తగ్గిస్తున్నారు. మా ఫ్రెండ్స్ అయితే ఆ 250 చెప్పల్స్ కాస్త 150కి అడిగారు. ఇక్కడ మా ఫ్రెండ్ చూడండి, స్ట్రీట్ షాపింగ్ కూడా కనకమరాలు పెట్టుకొని మళ్ళీ వచ్చింది కదా. ఈ క్రౌన్ 140 రూపీస్ అని చెప్పారనమాట. దీంతో పెద్దగా పని లేదులే అన్నట్టు తీసుకోలేదు. అయినా కూడా బార్గెన్ చేసాము, అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. అయితే ఇప్పుడేం నేను బార్గెన్ చేసినప్పుడు నేను చెప్పిన ప్రైస్కి వాళ్ళు ఒకేసారి ఒప్పేసుకున్నారు అనుకో, నాకు అసలు డౌట్ అనిపిస్తుంది, ఇంకొంచెం తక్కువ ప్రైస్కి అడుగుంటే బాగుండేది అనిపిస్తుంది. నాకైనా మీకు కూడా అంతే అనిపిస్తుంది. అడుగడుగుతో అత్తర్లు అమ్ముతున్నారు ఆడైతే. అండ్ ఇక్కడ జాతరలో అమ్ముతారు కదా తుతురాలు, అవన్నీ ఈ పిల్లబచ్చ ఐటమ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ ఫ్రెండ్స్తో పోతే మొత్తం టైం వేస్ట్ ప్రాసెస్. ఒక 5 మినిట్స్ ఏమో ఏం తీసుకోవాలని డిస్కషన్ పెట్టాము, మరో 5 మినిట్స్ ఏమో ఏ కలర్ తీసుకోవాలనే డిస్కషన్ పెట్టాము, అండ్ ఇంకో 5 మినిట్స్ ఎంత తీసుకోవాలనే డిస్కషన్ పెట్టాము. టోటల్గా చాలా టైం అయితే అక్కడ వేస్ట్ అయిపోయింది. నాకు నచ్చింది వాళ్ళకి నచ్చట్లేదు, వాళ్ళకి నచ్చిందేమో నాకు నచ్చట్లేదు. అసలు ఒక కన్క్లూజన్కి రావడానికి ఎంత టైం పట్టిందో. అసలు తీసుకునే చిన్న తుపాస్ వస్తువుకి కూడా అంత డిస్కషన్ పెట్టామన్నమాట. ఫైనల్గా ఎల్లో కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. అక్కడ వస్తున్న గాలికి అయితే నా చేతిలో ఉన్న ఫ్యాన్ గిర్రని తిరుగుతుంది. ఈ సమ్మర్లో ఏసీ కూడా అవసరం లేనంతగా. మీరు కూడా కొనుక్కోండి, కరెంట్ బిల్ సేవ్ అవుతుంది కదా. ఇంకా దానికోసం మా ఫ్రెండ్స్ నేను ఇంకా కొట్టుకున్నాం కాసేపు, నాకు కావాలంటే నాకు కావాలి అని.
ఖమ్మం కాస్త మినీ దుబాయ్ లా కనిపించింది అనమాట ఆ డ్రెస్సింగ్ అంతా చూసి. వీడియో తీయమంటే మా ఫ్రెండ్ అయితే కెమెరా నా మొహానికే పెడతాను. ఎవడి పిచ్చి వాడు ఆనందం అన్నట్టు మా ఫ్రెండ్ అయితే ఎవరితో సంబంధం లేకుండా ఆడుకుంటుంది. ఇక్కడ బెల్ట్స్ అమ్ముతుంటే మా డాడీ కోసం చూస్తున్నా అనమాట. మా డాడీ బేసికల్ గా బ్రాండెడ్ యూజ్ చేస్తారు, కాకపోతే నచ్చి తీసుకెళ్తున్నా. మరి యూజ్ చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ తీసుకోవడం అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను క్వాలిటీ చెక్ చేస్తున్నాను మా ఫ్రెండ్ని కొడుతూ. అలా కాదమ్మా ఇట్లా అనేసి చూపిస్తున్నాను అనమాట. నా కోసం నేను ఏదైనా తీసుకునేటప్పుడు వచ్చే హ్యాపీనెస్ కంటే పేరెంట్స్ కోసం ఇలా చిన్న చిన్న ఏమైనా తీసుకుంటే వచ్చే హ్యాపీనెస్సే ఎక్కువ. 1కి 100 సార్లు చూసుకుంటా నేనైతే. మళ్ళీ వాళ్ళకి నచ్చదా ఇది ఒక డిస్కషన్ అనమాట బ్రెయిన్లో. బేసికల్గా మనం తీసుకెళ్ళేవి వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. అయితే ఇప్పుడు సమ్మర్ కదా, బయటికి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎండగా ఉంటుంది కదా, ప్రొటెక్షన్ కోసం అని చిన్న క్యాప్ ఒకటి చూస్తున్నాను. ఎలా ఉంది నాకు క్యాప్? సెట్ అయ్యిందా? వైట్ కలర్ అయితే కొంచెం ఎండకి ప్రొటెక్షన్గా ఉంటుంది, వైట్ రిఫ్లెక్ట్ చేస్తుంది కదా. ఈ పిచ్చి పిల్ల మళ్ళీ వచ్చింది, ఇగ్నోర్ చేయండి. ఇలాంటి పిచ్చోళ్ళు మా హాస్టల్లో చాలా మంది ఉన్నారు. ఆఫ్ కోర్స్ వాళ్ళకున్న పిచ్చి నాకు కూడా కొంచెం ఉందిలే. ఇక్కడ ఐస్ క్రీమ్ తింటుంటే ఇక్కడ బ్లాక్ షర్ట్ ఆయన చూడండి హాయ్ చెప్తాడు. తిరిగి అలసిపోయిన మాకు చల్లని ఐస్ క్రీమ్ కనిపించింది. ఇంకా కొనకుండా ఎట్లుంటాం చెప్పండి. జస్ట్ 20 రూపీస్కి ఇచ్చారు. క్వాంటిటీ మాత్రం భలే ఇచ్చాడు. అసలు 20 రూపీస్కి అంత ఐస్ క్రీమ్ రానే రాదు బయట తీసుకుంటే. టేస్ట్ కూడా అసలు ఎంత బాగుందో. అండ్ కమింగ్ టు బ్యాగ్ సెక్షన్, అసలు ఎంత బాగున్నాయో కలెక్షన్స్ అయితే. కాకపోతే నాకు నచ్చిన మోడల్ అక్కడ లేదని తీసుకోలేదు. నాకు బ్యాగ్స్ అంటే అసలు ఎంత పిచ్చో. అందులోనూ స్లింగ్ బ్యాగ్స్ అంటే బాగా ఇష్టం అనమాట. ఇంట్లో ఎన్ని ఉన్నా తక్కువే అనిపిస్తుంది, కొత్తగా అనిపించగానే కొనాలనిపిస్తుంది. అలా అనిపించినప్పుడల్లా కొంటే ఆ స్లింగ్ బ్యాగ్లో పెట్టుకోవడానికి పైసలే ఉండవు, అందుకనే ఆగా అనమాట. అండ్ మేము వెళ్ళింది ఈ టైంలో కాబట్టి సేమియాలు అండ్ వాటిని ఏమంటారు, పేనీలు అవి కూడా బాగా అమ్ముతున్నారు అనమాట. 1/2 kg ఎంత 80 రూపీస్ అన్నాడు అనుకుంటా. ఇక్కడ జనాలు చూడండి ఏదో తిరునాళ్ళకి వచ్చినట్టే వచ్చారు. ఫుల్ రష్ ఉంది ఆ రోజు. మా ఫ్రెండ్ ఇప్పుడే కరువు ప్రాంతం నుంచి వచ్చినట్టు తింటుంది. ఇంత బక్కగుండే వాళ్ళు ఎంత తిన్నా లావరు, అదేంటో ఏమో. అండ్ మాకు అక్కడ స్వీట్ కార్న్ కనిపించింది, బాయిల్డ్ చేసి అమ్ముతున్నారు. అందులో టైప్స్ ఉన్నాయన్నమాట, స్వీట్ అండ్ మసాలా. మేమైతే స్వీట్ తీసుకున్నాము, 1/3 తీసుకున్నాం అనమాట. లవ్ అంటే కేరింగ్, ఫ్రెండ్ అంటే షేరింగ్ అని పాడుకుంటూ తినుకుంటూ వెళ్ళాము. మళ్ళీ షాపింగ్ స్టార్ట్ చేసాము. నేను పాడిన పాటకి మీ చెవుల్లోంచి రక్తాలు వస్తే నాకు మాత్రం సంబంధం లేదు, ముందే చెప్తున్నా. ఏ మాటకు ఆ మాటగానే స్వీట్ కార్న్ మాత్రం మస్తు ఎమ్మీగా ఉంది. అమ్మ ఇలాంటి టైంలో వ్లాగింగ్ తీయడం ఇంత కష్టమని నాకు ఆ రోజే తెలిసింది. యాక్చువల్గా నేను మైక్ తీసుకెళ్ళాను, ఇట్లా వాయిస్ ఓవర్ ఇచ్చుకోలేక మైకే తీసుకుని డైరెక్ట్గా మాట్లాడేస్తే ఒక పని అయిపోతుంది కదా అన్నట్టు. మైక్ పెట్టుకున్న అన్నీ బాగానే ఉంది, కానీ మధ్యలో ఛార్జింగ్ అయిపోయింది. ఇంకా అది చూసుకోకుండా మేము మాట్లాడుతూనే ఉన్నాం. ఎడిట్ చేసేటప్పుడు చూసుకున్నా అనమాట వాయిస్ రికార్డ్ అవ్వలేదని. ఇంకా తప్పదు కదా, మళ్ళీ వాయిస్ ఇచ్చుకుంటున్నాం కూర్చొని. ఇక తినడం అయిపోయిన తర్వాత మళ్ళీ షాపింగ్ స్టార్ట్ చేసాము. బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే భలే ఉంది అసలు. ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే మా మమ్మీకి తీసుకుందాం అనుకున్నా, కానీ అది కొలత గాజులు అంటారు కదా, మీన్స్ నా దగ్గర మమ్మీది ఎప్పుడు ఒక సింగిల్ గాజు ఒకటి ఉంచుకుంటాను, ఎప్పుడైనా నచ్చితే తీసుకెళ్దామని. కాకపోతే ఆ రోజు ఆ గాజు తీసుకొని పోలేదు, సో బ్యాంగిల్ కూడా తీసుకోలేదు మమ్మీ కోసం. రంజాన్ సీజన్ అయిపోతుంది, హలీం తర్వాత దొరకదని మా ఫ్రెండ్ తీసుకురమ్మని చెప్పింది. నేనైతే పెద్దగా తిన్నాను, తన కోసం తీసుకెళ్తున్నాను అనమాట. దిస్ ఈస్ ద టైమ్ టు కన్క్లూడ్ ది వీడియో. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.